కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15వ తేదీ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసి 15వ తేదీ నుంచి మహిళలకి ఫ్రీ బస్ అందుబాటులోకి తేనుంది. దీనికోసమే 5 రకాల బస్సులను ఏర్పాటు చేస్తూ పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లాంటి బస్సులను తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఆటో వాళ్ళలో ఏమనుకుంటున్నారు, అసలు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆటో సుమారుగా 15,000 ఆటోలు పల్లెల నుంచి పట్టణాలకి రవాణా చేసేటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారు. దీనిపైనే ఆటో రంగాన్ని యువత ఉపాధిగా అవకాశాలు చేసుకుని ఈఎంఐ ద్వారా ఆటోలు కొనుక్కొని తమ యొక్క జీవనోపాధికి ప్రధాన ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆటో వాళ్ళ ఏమనుకుంటున్నారు అంశం మీద ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. కొండారెడ్డి బుర్జి సర్కిల్ వద్దాం. ఈ సర్కిల్ నుంచి ప్రధానంగా చూసుకుంటే కర్నూలులో ప్రధానమైనటువంటి కేంద్రాలు అటు సి క్యాంపు, ఇటు ఆర్ఎస్ రోడ్డు, చౌరస్తా సర్కిల్, గాంధీ రాజ్విహార్ సర్కిల్ తో పాటు ఇటు మున్సిపల్ కార్పొరేషన్ పోయేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి పల్లె ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ కర్నూలుకి నగరానికి వస్తారు. వచ్చినటువంటి వారంతా కూడా ఆటోలను ఆశ్రయించి తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి వెళ్తుంటారు. ప్రధానంగా మనం మునగాలపాడు వెళ్ళేటువంటి ఆటో స్టాండ్ వద్ద ఉండం. అసలు ఆటో డ్రైవర్లు ఏమనుకుంటున్నారు సార్ మాట ఏమనుకుంటున్నారు? మహిళలకు ఉచిత బస్సు పెడుతున్నారు కదా, మీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కార్మికులకు నష్టపోయే మొట్టమొదటి వ్యక్తి ఆటో డ్రైవర్. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ బస్సులు వేసినారు. ఇంతకుముందు ఆర్టీఓలు, ఈ పోలీసుల దీనికి ఫైన్లు చలాన్లు కట్టలేకనే ఇబ్బంది పెడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ మళ్ళీ ఉచిత బస్సులు వేసినాడు. దాంట్లో కనీసం ఎంత లేదంటే కూడా ఒక 100 రూపాయలు కూడా తీసుకుపోయే రోజులు లేవు ఆటో డ్రైవర్. ఇది పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకు ఈ పరిస్థితి అంటే వాళ్ళ డెవలప్ చూసుకొని చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు ఓట్ బ్యాంక్ కావాలా, ఓటు సంపాదించుకోవాలా, మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళు సంపాదించుకోవాలా. ఇప్పుడు పొదుపు లక్ష్మి గ్రూపులు అంటారు, ఆ గ్రూపులు అంటారు, ఈ గ్రూపులు అంటారు, వాళ్ళ ఓటు బ్యాంక్ మాకే కావాలా అని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ఇంకా తప్ప ఏం లేదు సార్. రోజుకి ఎన్ని రౌండ్స్ చేస్తారు? మీకు ఎంత మిగులుతుంది, ఎంత వస్తుంది సార్? ఈ ప్రజెంట్కి అయితే ఇప్పుడు మేము చేసుకున్న దాన్ని బట్టి చూస్తే సార్ కనీసం ఒక 500-600 కూడా మిగిలిన కష్టం ఉంది. ఈ ఉచిత బస్సులు వేస్తే 100 రూపాయలు చాలంతే. ఇంకా ఆటో డ్రైవర్ ఆ 100 రూపాయలలో వాళ్ళ కుటుంబం బతకాలా, వాళ్ళు బతకాలా, మళ్ళీ ఆటో కంతులు కట్టుకోవాలా. ఎక్కడి నుంచి కట్టుకుంటావు? ఏం లేదు సార్. అంటే ఎంతమంది మీ స్టాండ్లో పనిచేస్తుంటారు ఈ ఆటోలు ఉంటాయి? ఇంకా 4 ఊర్లు ఉన్నాయి సార్ ఇక్కడ. పంచలింగాల, మునుగలపాడు, తాండ్రపాడు, పుల్లూరు ఉంది. ఈ 4 ఊర్లు ఉన్నాయి కాబట్టి 4 ఊర్లో కనీసం ఒక ఊరికి ఆటోలు 10 ఆటోలు ఉన్నాయి. 40 మంది 50 మంది దాకా ఇన్నే ఉంటాం. ఇంక దీన్ని నమ్ముకొని ఇది కూడా లేదు సార్. ఇంకా ఈ ఉచిత బస్సులు వస్తే అది కూడా ఉండదు. ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది అంటే మాకు ఇది తప్ప మా వృత్తి కనీసం 20 ఏళ్ళ ఇక్కడ నుంచి ఉన్నాం మేము. 20 ఏళ్ళ నుంచి కనీసం ఒక్కరోజు కూడా ఇబ్బంది పడకుండా బతికినాము. కానీ ఈ ఉచిత బస్సు వచ్చిందనుకో ఇంకా ఆటోకి కర్రలు కావాల్సిన పని ఏం లేదు. ఏదో 100 రూపాయలకు, 50 రూపాయలకు, 200లకు, 300లకు కూలి పని చేసుకోవడం మంచిది. ఇక్కడ వచ్చే 100 రూపాయలు చేసుకునే బదులు ఎదురు చూడాలా, ప్యాసింజర్కి ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసి కూడా 100 రూపాయలు సంపాదించుకోవడం లేదు ఇక్కడ. మళ్ళీ అట్లాంటప్పుడు ఇంకా ఆ 100 రూపాయలు కూడా ఆయన లాగేసుకుంటున్నాడు. సరే, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం చెప్పదలుచుకుంటే మేము ప్రభుత్వం దగ్గరికి మమ్మల్ని ఎవరు ఒక సర్పంచ్ దగ్గరికి మమ్మల్ని రానియరు. ఇంకా ప్రభుత్వం దగ్గర మేము పోతాం సార్. సరే, ఆర్టీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకుంటే కనీసం మాకు ఏముందంటే సార్ ఇదన్నా లేకుండా చేస్తే బాగుంటుంది. ఉచిత బస్సులు లేకుంటే మాకు కనీసం ఏదో అంతో ఇంతో కనీసం 400-500 సంపాదించుకుని ఇంటికి పోతున్నాం. అది ఎన్నికల హామీ కదా, లేకుండా చేసే పరిస్థితి లేదు. ఏం చేయాలన్నది ఇంకా ఆటో డ్రైవర్లకు ఇది తప్ప ఏం లేదు సార్. ఇంకా మాకు 20-30 ఏళ్ళ నుంచి మాకు ఇదే అలవాటు అయిపోయింది. మాకు అట్టేటప్పుడు మళ్ళీ వేరే పనులకు పోయి మేము బతకాలంటే మేము బతకలేము. లేదు మాకు. కొంత మాట్లాడడానికి మరి కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. అసలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏమనుకుంటున్నారు? పెద్ద ఉచిత బస్సు పెట్టడం బాగానే ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి బస్సులు బాగుంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో బస్సు పెట్టి ఆటోలకి సీట్లు మొక్కలకి ఏం లేదు. వాటి డబ్బులు ఇచ్చి కూడా ఒక ఆడ వెనక ఉండాల పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు పెట్టకూడదు. ఒకటి 60 ఏళ్ళ ఆటోలకు అట్లా పెడితే బాగుంటుంది కానీ దీన్ని మాత్రం మేము వేస్ట్ అనుకుంటున్నాం. ఎందుకు దీన్ని ఇప్పుడు ఆ ఉచిత బస్సు పెట్టారు? మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? మా ఆటో వాళ్ళకి అన్నం తినే కాడ మన్నేసట్టే ఉంది వాస్తవం. ఇది ఏం చేయడం అంటే వాళ్ళు మాకు ఏదైనా ఎన్ని ఇచ్చినా మాకు వేస్టే కానీ ఈ ఉచిత బస్సు పెట్టడం అయితే మా అందరికి లాసే. సి క్యాంప్ సెంటర్కి వెళ్తాం. సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి ఆటో వల్ల ఏమంటున్నారో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ
కనిపిస్తున్నటువంటి ఆటో స్టాండ్ సి క్యాంప్ సెంటర్ కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సెంటర్ ఇది. సి క్యాంప్ సెంటర్ నుంచి వెళ్ళాలి అంటే ఇటు కర్నూలు టు నందికొట్కు రూట్ వెళ్ళేటువంటి రహదారి, మరోవైపు కర్నూలు నుంచి ఇటు నంద్యాల వైపు వెళ్ళేటువంటి దారి. ఈ మధ్య మార్గంలో వచ్చేటువంటి పల్లెటూర్లకు వెళ్ళేటువంటి అనేక గ్రామాలు వస్తాయి. ఆ గ్రామాలు గార్గేపురము, అక్కడ ఉన్నటువంటి బండ్యాత్మకూరు అలాంటి ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఈ చుట్టూ ప్రదేశాలకి నన్నూరు, ఉయ్యాలవాడ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా ప్రధానమైనటువంటి సెంటర్ ఇది. ఈ సెంటర్ నుంచే పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వచ్చి తమ యొక్క పనులు చూసుకుని సాయంకాలం తిరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక డ్రైవర్లు ఉన్నారు. పెద్దగా చెప్పండి, ఏ ఊరు నుంచి మీరు డైలీ ఆటో తోలుతారా? అసలు ఎక్కడ నుంచి చూస్తుంటారు? పొలపాటు నుండి వస్తాం. పొలపాడు డైలీ ఎన్ని టిప్పులు కొడుతుంటారు? 2 టిప్పులు వస్తాం. ఎంత ఆదాయం వస్తుంది? డీజిల్ పోయి 600-700 దాకా 1000 దాకా వస్తుంది అన్న. మరి ఇప్పుడు ఫ్రీ బస్సు పెడతామంటున్నారు కదా, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలకి ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇబ్బంది అయితే అవుతుంది మాకు ఆటోలకు. ఇబ్బంది అయితే అవుతుంది ఆటో వాళ్ళకైతే ఇబ్బంది. ఏమి ఇబ్బంది అంటారు? ఇంకా ఆడోళ్ళు వాళ్ళు ఎక్కకపోతే మాకు ఇబ్బందే కదా, మేము ఏం చేసుకోవాలి? అది రోజు ఎంతమంది ఎన్ని ఆటోలు ఇక్కడ నగరానికి వస్తుంటాయి? బాగానే వస్తాయన్న, ఇన్ని అని చెప్పలేము మనం అయితే. అందాసలు అయితే బాగానే వస్తున్నాయి. ఓ ఊరు 20-30 దాకా వస్తాయి దండి ఉన్నటివి. మావైతే ఒక 5-6 వస్తాయి ఉప్పలపాడు నుండి. ఓ రకాలు ఉన్నాయి, విశ్వనాపురం ఉన్నాయి, అవన్నీ బాగానే తిరుగుతున్నాయి. ఆటో ఎట్లా ఈఎంఐలో కొన్నారా లేకపోతే సొంతమైన? ఈఎంఐలు. మరి ఈఎంఐలు కట్టాలంటే ఇబ్బంది, బండి పట్టుకపోతాడు, కట్టలేకపోతే బండి పట్టుకపోతాడు, అంతే కదా ఇబ్బంది. ఫ్రీ బస్సు లేకుండా డైలీ తిప్పుతా ఉన్నారు కదా, ఇప్పుడు ఎంత ఈఎంఐ కట్టగలుగుతున్నారు ఫ్రీ బస్ పెట్టేస్తారు? ఫ్రీ బస్సు లేనప్పుడు అయితే మాకు బాగానే నెలకు వచ్చేసి 10,000 కడుతున్నాము బండి కంతు. 10,000 కడుతున్నాము, ఇంత సంసారం అవి చూస్తున్నాము. ఇప్పుడు ఫ్రీ బస్సు పెడితే చూడాలి కదా ఎంత మాటకు వస్తుంది ఏం కథ అనేది తెలుసుకున్నాలని. ఫ్రీ బస్ పెట్టడం మంచిదా లేకపోతే ఏంటి? మాకైతే ఇబ్బంది, ఆటోలకైతే ఇబ్బంది. ఏంటంటే ఎవరు ఎక్కుతారు ఫ్రీ బస్సు పెడితే, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఫ్రీ బస్సు పెడుతున్నారు కదా 15వ తేదీ నుంచి, ఏంటి పరిస్థితి? మా పాటి చెప్పుకోవడం ఇంకా దేవుడి వరకు ఏదైతే ఫ్రీ బస్సు పెడుతున్నారు, ఆటోలు కొడుకుని వస్తారు, ఆటోలో బాడీలు ఉండవు, నేను అమ్ముకోవాలా, తిని కొడుకుంటారు. డైలీ ఎన్ని టిప్పులు తిప్పుతారు? ఎంతమంది ఎంత ఎక్కుతారన్నా? మహా అంటే 6 మంది 7-5 మంది అంతే. ఆ విధంగా ఫ్రీ బస్సులు ఇస్తే వాళ్ళు కూడా ఎక్కారు. మా పరిస్థితి ఏం చెప్తారో అర్థం కావడంలే. కంతుల పరిస్థితి ఎట్లా? ఈఎంఐలా లేకపోతే ఆటో? ఈఎంఐఏ నెలకు 11,000. వాళ్ళు చూస్తాడు, ఒక నెల చూస్తాడు, 2 నెలలు తీసుకొని పోతాడు. పెడితే బాగుంటుంది కదా, ఆటోలు కడుపుకోవడం ఎందుకు? ఎన్ని ఆటోలు ఉంటాయి కర్నూలులో? 10,000 పైన ఉన్నాయి. అంతా వాళ్ళ పరిస్థితి ఏమి? ఏదో పథకం పెడితే వేరే వాళ్ళని బాగుపడతారు కదా, ఆటోలు కడుపు కొట్టినాయి కదా ఇది ఫ్రీ బస్సు. ఏం చేయాలి ఫ్రీ బస్సు పెట్టి? ఇప్పుడు డైలీ ఎన్ని టిప్పులు కొడుతున్నారు? 2 టిప్పులు తిరుగుతాయి, పోయి వచ్చి మళ్ళీ పోయేసి అయిపోయా. ఇప్పటికే ఇటు ఉంది, ఇంకా ఫ్రీ బస్ పెడితే ఇంకా మా పరిస్థితి ఏందని అంటలేనా? అప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలే. దీని బదులు ఏదో ఒక పథకం పెడితే కూడా తినాలి, ఏదో ఒకటి సాయం ఉంటుంది. ఈ ఫ్రీ బస్ పెట్టి ఏం చేయాలి? మా లెక్కలు కడుపుకోవడానికే ఆటోలది. మొత్తంగా చూసుకుంటే ఆటో వల్ల కడుపు కొట్టడానికే మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి అభిప్రాయం అయితే కొంతమంది ఆటో డ్రైవర్లు వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. డ్రైవర్లు ఉన్నారు. చెప్పండి పెద్ద, అసలు ఫ్రీ బస్ పెడుతున్నారు కదా, ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకున్నాను సార్, మాకు డ్రైవర్లకి భారం పడుతుంది అంతే. ఇంతకుముందు రోజు 500-600 జీవనాధారం జరిగేది, ఇప్పుడు ఏం ఉండదు. ఇంకా మేము చూసుకుంటాం, ఎవరు ఎక్కుతారో ఎవరు ఎక్కరా అని చూసుకుంటూ ఉండాలి. ఎవరు ఎక్కకపోతే ఇంటికి పోవాలి అంతే, డీజిల్ కూడా వెళ్ళదు మాకు. అది డైలీ ఎంత సంపాదించే వాళ్ళు, అసలు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? మాకు డీజిల్ పోయి రోజుకి 500-600 వచ్చేది సార్. ఇప్పుడు ఇంకేం ఉండదు. ఇప్పుడు ప్యాసింజర్లు ఎక్కకుంటే, ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటే లేడీస్ గంట కానీ అర్ధగంట కానీ బస్సు ఎక్కిపోతారు. మా ఆటోకి అయితే రారు 90%. వాళ్ళతో పాటు వాళ్ళ హస్బెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా వాళ్ళతో పాటే పోతారు, కానీ మా ఆటోకి అయితే ఎక్కరు. ఆడ ఏమవుతుందంటే ఇద్దరి వలన మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు వలన ఆడ లేడీస్ జెంట్స్ ఇద్దరు వెళ్ళిపోతారు, ఆటోలో ఎవరు ఉండరు, ఎవరో వచ్చేది. ఇంకా ఒకరు రైతు ఏమన్నా వచ్చి కూరగాయలు తీసుకోవడం, లేదా మందులు స్పేర్ మందులు తీసుకుని వస్తాను, సింగిల్కి వస్తాను, ఎక్కుతాడు అంతే. అంత తప్ప ఇంకేం ఉండదు. అంటే మామూలుగా కర్ణాటకలో తెలంగాణలో పెట్టారు కదా, అక్కడ ఏం ప్రాబ్లం లేదంటున్నారు? ప్రాబ్లం లేదంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి ఎక్కడైనా ఉంటుంది సార్. ఏమంటే దీని మీద ఆధారపడే వాళ్ళకి దీని మీదనే ఉంటుంది కాబట్టి వేరే ఆలోచన ఉండదు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు
పోయి రైతుల పని చేయమంటే రైతు పని చేయలేము మేము. ఇప్పుడు ఇక 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు మేము ఈ ఫీల్డ్లో ఉండి ఇప్పుడు పోయి సడన్గా పోయి చేనులో పోయి మందు కొట్టమంటే కొట్టలేము. అంటే చేసే పని ఆ పని చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ పని తప్ప ఏం చేయలేము మేము. కాబట్టి ఇంకా ఈ పని చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఫ్రీ బస్సులను పెట్టేసి మా కడుపు కొడుతున్నారు కాబట్టి మేమేం చేయనీకి రాదు దాని గురించి. ఇప్పుడు అదే ఫ్రీ బస్సు పెట్టకుండా ఒక 20% 30% టికెట్ల మీద తగ్గించి చేస్తే ఒకవేళ వాళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కుతుంటారు, ఒకవేళ టైంకి బస్సు రాకుండా ఆటోకి ఎక్కుతారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఏం పెడతారంటే 10 రూపాయలు మిగులుతాయని ఎవరైనా ఆలోచన చేస్తారు. వాళ్ళని కాదు, వాళ్ళ దృష్టిలో ఎవరున్నా 10 రూపాయలు మిగులుతాయని ఎవరైనా ఆలోచన చేస్తారు. కాబట్టి ఒక అర్ధ గంట కానీ గంట కానీ నిలబడిపోతారు అన్నమాట. మరి ఇప్పుడు మీకేం కావాలి? మీకు నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, ఏం చేస్తే గవర్నమెంట్ ఆలోచించాలి కదా సార్. మేము కోరుకుంటాము, మేము కోరుకునేది ఇవ్వమంటే ఇవ్వరు కదా గవర్నమెంట్. మా కోరిక ఏముంది, వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఇంతకుముందు రవాణా మిత్ర పడుతున్నాయి మాకు 10,000. ఆ రవాణా మిత్ర బదులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్లకి నెలకి ఇంత సంవత్సరానికి ఇస్తాము అంటున్నారు. ఆ సంవత్సరానికి 10,000 ఇస్తే మాకు నెల గడచాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 10,000 ఇస్తామంటారు అంతే. మన గవర్నమెంట్ ఒకసారి చెప్పిన తర్వాత మనం ఏం చేయనీకి రాదు, వ్యతిరేకించడానికి రాదు దానికి. మొత్తం మరికొంతమంది ఆటో డ్రైవర్లతో మాట్లాడదాం, ఏమనుకుంటున్నారనే అంశం చూద్దాం. చెప్పండి పెద్ద, ఫ్రీ బస్ పెడుతున్నారు కదా, మీరు ఆటో డ్రైవర్గా ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్సు పెడితే అంటే మేము సుమారుగా కర్నూలు జిల్లాలో ఒక 1,300-1,500 పైన ఉన్నాయి సార్. 1,300 వేలలో ఉన్నాయి. వాళ్ళందరికీ కడుపు కొట్టినట్టే సార్, కడుపు కొట్టినట్టయితే అది ఆలోచించుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా. అంటే ఎట్లా కడుపు కొట్టినట్టు? ఏం కడుపు కొట్టినట్టు? అంటే మేము ఒక్కరు వస్తాం సార్, మా పెళ్ళాం పిల్లలు ఇద్దరు పిల్లలు మాకు 2 పిల్లలు మా పెళ్ళాం వాళ్ళకల్లా పోషిస్తాం. మేము ఆటో ఒకటే పోయిస్తాం, అది కడుపు కొట్టినట్టే కదా సార్. అట్లా 4 ట్రిప్పులు పడతాయి సార్. 4 ట్రిప్పులు పడతాయి. మాలో 1,000 రూపాయలు వస్తాయి. 1,000 రూపాయల్లో 300 డీజిల్ అయినా 700 మధ్య వస్తాయి. అట్లా జీవనోపాధి కట్టుకుంటాం సార్. ఇల్లు ఎట్లా ఇల్లు గడవడం ఎట్లా? 700 నూనె ప్యాకెట్ 150 రూపాయల పైన అవుతుంది సార్. బ్యాళ్ళు బియ్యం వల్ల నిత్యావసర వస్తున్నాయి కదా సార్, అవలా తీసుకొని మేము ఇల్లు గడుపుకున్నాం సార్. మీరు ఇప్పుడు వాహన మిత్రులకి 10,000 దాకా వేయాలని మా డిమాండ్. ఏ సమన్వయం చంద్రబాబు నాయుడు. మేమైతే టీడీపీ జనసేన మద్దతు తెలిపినాము, ఓటేసి గెలిపించుకున్నాము. మాకు మంచి చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాము. ఇప్పుడు ఈ రూపంలో ఫ్రీ బస్సులు వేసామంటే మాకు కడుపు కొట్టినట్టయితే కొంచెం ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని నిర్ణయం చేయాలని ఆశిస్తున్నాం. ఫ్రీ బస్సు లేనప్పుడే 700 వచ్చేది కుటుంబాన్ని పోషించుకోండి. ఇప్పుడు మా ఫ్రీ బస్ పెడుతున్నారు కదా, ఎట్లుంటది? ఏముండదు సార్, మేము అంతంగా పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద వాళ్ళాల్సింది వస్తుంది. మరి ఏం కావాలి మీకు? ఫ్రీ బస్సులు ఒకటి చేయకుండా ఉంటే అది చాలు సార్. చంద్రబాబు నాయుడు వాళ్ళంతా కోరుతున్నాము, అదొక్కటి సార్. మాకేం చేయకుండా పర్లేదు, మేము మా మా ఇల్లు మేము గడుపుకోగలుగుతాము. అదొక్కటి చూసి దయచేసి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని మేము వాళ్ళని ఓటేసి గెలిపించుకున్నాం. వాళ్ళని మా ఒక్కటి సాయం చేస్తే చాలు సార్. ఇప్పుడు పెద్ద ఎన్నేళ్ళ నుంచి మీరు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారు? 91 7వ నెల 21వ తారీఖు నుంచి. అప్పటి నుంచి ఆటోనేనా? ఆటో లేదు సార్, జీపు, కారు, లారీ, బస్సు అన్ని తోలుకుంటూ వచ్చినాం సార్. ఇప్పుడు ఆ పెద్ద బండ్లకు పోలేక ఈ బండ్లకు వచ్చినాం. ఎందుకు వచ్చావు ఈ బండికి? పోనీకి రూట్లు అర్థం కాక ఈ బండ్లకు వచ్చినాం సార్. బాగాలేదు మనకు పెద్ద బండ్లు అని. ఎంత వస్తుంది ఆటో నడిపితే? ఆటో నడిపితే రోజు ఒక 500 వస్తుంది సార్. ఎట్లా మరి కుటుంబ పరిస్థితి ఎట్లా? కుటుంబ పరిస్థితి ఏంటంటే దాంట్లోనే 100 రూపాయలు మన ఖర్చులకు పెట్టుకోవాలి, 400 ఇంట్లోకి ఇచ్చుకోవాలి, కాలం గడుపుకోవాలి. నిన్నాళ్ళు దాని సార్ ఉచిత బస్సు అంటున్నారు మహిళలకి. ఉచిత బస్సు అని చేస్తున్నారు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇంటి పాస్బుక్లకి ఆయన ఫోటో ఇచ్చా, మాలగొడలో అమ్ముకోవాలంటే అమ్ముకోలేము. ఆయన వచ్చి సంతకం చేయమంటే సంతకం చేస్తాడా? అంటే ఆయన సొమ్ములక్క ఆయనేమో ఆయన ఫోటో పెట్టా, నా అసలు అమ్మినా నేను అమ్ముకున్నానంటే ఎట్టు అమ్ముకోవాలా? ఏదో కారణం పడే నా పిల్లది, నేను కారణానికి అమ్ముకొని చేసుకోలేము, నేను చేసుకోలేను కదా. ఇప్పుడు బాబు వచ్చాడు, బుక్కులు మార్చాడు, బస్సులు వేసాడు. బస్సులు వేసి ఏం చేస్తున్నాడు? ఆడవాళ్ళకి మాత్రం ఫ్రీగా పెడుతున్నారు, మొగోళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇది 500 వచ్చి 500 రూపాయ ఇంటికాడ 4 ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకేం ఫ్రీ అంటారు, వాళ్ళు బయటికి వేరి మొబైల్కి వచ్చి ఏం తింటారు వాళ్ళు? సంవత్సరానికి 10,000 అంటున్నాం. 10,000 రూపాయలు మేము తిరిగితే ఒక నెలకు వస్తాయి. రోజు 500 అంటే నెలకు 15,000 అవుతాయి. మేము ఎక్కడి నుండి బతకాలి దాని నుంచి? అదే బస్సులు పైన ఉచిత బస్సులు వేస్తాడు, వాగ్దానం ఇచ్చిన బాగుంది, లేదని కాదు. ఛార్జీలు తగ్గి మనం ఇప్పుడు 100 రూపాయలు ఛార్జ్ ఉంది, 30 రూపాయలు తగ్గి మనం 70 రూపాయలకు వస్తుంది. అందరికి చెప్తుంటుంది కదా. మీరు బతుకుతారు గవర్నమెంట్, మేము బీదలం బతుకుతాం. మేము అందరికి తప్ప ఏం చెప్పగలుగుతున్నాం సార్? ఏం చేస్తే బాగుంటుంది మరి? మనం చెప్తే వాళ్ళేమి నెత్తలు కాదు.
ఆయన వస్తే ఆయనది, ఇంకొక ఆయన వచ్చి ఇంకొక ఆయనది, ఇంకొక ఆయన వచ్చి ఇంకొక ఆయనది. మనం ఎంత ఒక రోడ్లు ఎవరు బతికిన ఆయన మేము సార్. మరి రోజుకు 500 కూడా వచ్చే పరిస్థితి ఉండదు కదా, మరి ఆటోలో నడుపుకునే స్థితి ఉంటుందా? ఆటోలు నడుపుకునే స్థితి ఉండదంటే ఇంకా వాళ్ళు చేసినప్పుడు మేము ఏం చేయగలుగుతాం సార్. అది వాళ్ళు పెద్దవాళ్ళు పట్టుకుంటే దండం అనుకోవాలంటే బాయిలన్న పడి సావాలంట. అట్లాంటప్పుడు మేము ఏం చేయగలుగుతాం పెద్దలు? ఇప్పుడు బాయిలో పడే పరిస్థితి వచ్చిందా? మరి బాయిలో పడే పరిస్థితే కదా ఇది. ఇప్పుడు పెద్దోడు పట్టుకున్నాడు, చెప్పుకోలేము బయటికి, బాయిలో పడి చచ్చిపోతుంది. అంతే ఏం చేసేది ఏం లేదు సార్. మేము ఇక్కడ వాళ్ళ పెద్దలు కాదు, మేము ఏం చేస్తాం? ఏం చేయలేం లేదు సార్. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి మనం ఏం చెప్తే ఏమిటారు వాళ్ళు? ఏం చెప్పినా వినరు. ఆ ప్రభుత్వం వినదు. ఊర్లో గ్రామ సర్పంచ్ విన్నాడు, వీళ్ళు ఏమిటారు మనకి? అంతే కదా సార్. ఫ్రీ బస్సులే పెడతారు సార్, మాకు నష్టమే. దానికి మాకు ఏదైనా సహాయం చేసే గవర్నమెంట్ ప్రభుత్వం మాకు మేలవుతుంది, బాగుంటుంది. వచ్చే నష్టం ఏమి ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ అంటే మాకు ఇంకా ప్యాసింజర్ ఎవరు వస్తారు సార్? ఎవరు రారు కదా, మాకు ఎవరు రారు. ఎవరు ఎక్కుతారు అంతా ఫ్రీ బస్సులో వెళ్ళిపోతుంటారు. మాకు ఇబ్బంది కదా, మా కుటుంబాన్ని పోయి ఆడోళ్ళకైతే మొగలు రావాలంటే భార్య భర్తలు పోతుంటారు, వాళ్ళు జంట వెళ్ళిపోతారు. కానీ సపరేట్ ఆడోళ్ళు బస్సులో మొగలు ఆటోలో రారు కదా. అక్కడ కాకుండా మాకు కూడా ఏమైనా ప్రభుత్వం మాకు సాయం చేస్తే బాగుంటుంది. మేము లేకుండా మాకు ఎలాంటిది అంటే మాకు కుటుంబాన్ని పోషించడానికే మాకు భారం పడుతుంది. ఆ కుటుంబాల పిల్లల చదువులకి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అది మెయిన్గా. అంటే ఇప్పటిదాకా మీరు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తారు, అసలు ఏంటి మీ ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు జనాలు రారు కదా సార్, మాకు ఇక్కడ రారు కదా, ఆటోలు ఎక్కడికి రారు, ప్రతి ఒక్కరు బస్సులు వెళ్ళిపోతారు. అట్లా అది మెయిన్గా మాకు. ఏంటి అసలు నష్టం ఏంటి? నష్టం ఏముందంటే ప్యాసింజర్ ఎక్కడ కదా మనకు. బస్సు అంటే ఫ్రీ అంటే అందరూ బస్సులో వెళ్ళిపోతారు, అందరూ. మనకు ఫ్రీ పోతే ఆటోలు ఎవరు ఎక్కుతారు? ప్యాసింజర్ ఎక్కరు కదా. దానివల్ల ఏ ఊరు స్టాండ్ ఇది? మీరు ఏ ఊరికి? ఇది పస్తోలా, అది గారేపురం. ఇప్పుడు గారేపురం అంటే మా ఆటోమేటిక్ మా ఊరికి బస్సు లేదు ఎట్టైనా. ఇప్పుడు నుంచి పుల్లాడి గాలి దిగుతారు బస్సు ఎక్కి, ఇంకా మన క్లాస్ ఎవరు ఎక్కరు కదా. గారేపురం అంటే మన నందిగుడికి ఎక్కుతారు, వాళ్ళు బస్సు ఎక్కిపోతారు. మొగలు రారు కదా, లేడీస్ ఎక్కువ వచ్చేది, మనకు లేడీసే కదా ఎక్కువ వచ్చేది. ఆటో డ్రైవర్లకు ఉన్న ఇబ్బందులు ఏంటి అసలు? ఇబ్బంది ఏమంటే మన కష్టం, ఇంకా ఇంట్లో సంసారం పిల్లలు చదువుతానికే కదా ఆటో మనకు జీవనాధారం. అట్లా ఎన్నేళ్ళ నుంచి ఈ ఆటో నడుపుతారు? నేను 13 ఏళ్ళు 14 ఏళ్ళే ఆటో. ఫ్రీ బస్ పెడితే లాసే కదా, ఎవరు ఎక్కుతారు? ప్యాసింజర్ ఎక్కరు కదా. ఇప్పుడు ఊరికి పోవాలంటే బస్సు ఎక్కిపోతారు వాళ్ళు లేడీస్. మొగలు రాదు కదా, ఎక్కువ లేడీసే కదా ఇది. అట్లా దాని ఏం చేస్తే బస్సులో ఆపేస్తే బాగుంటుంది. ఏం చేస్తే బాగుంటుంది అంటే బస్సులో ఎక్కుంటే మనకు ప్యాసింజర్ ఎక్కుతారు ఆటోలో. అట్లా దాని గవర్నమెంట్ నిర్ణయం కదా. గవర్నమెంట్ చెప్తున్నారు, ఏం చేస్తుందో మాకు తెలియదు. ఆటోలోకి వేస్తున్నారు అమౌంట్, ఏమి ఇస్తుందో ఏమో. అట్లా ఇప్పుడు కర్ణాటకలోను అదే విధంగా మన తెలంగాణ మొత్తం ఫ్రీ అన్నాడు. మన ఆంధ్రలో జిల్లా వారి అంటాడు, మరోసారి ఆంధ్ర మొత్తం అంటున్నారు ఫ్రీ బస్. అది ఎట్లయితుందో ఏమో. ఏం చేస్తాం మనం? ఏం చేసిన చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది. అంతా మన చేతిలో ఏముంది చెప్పండి? మనం చెప్పిన ఛార్జీలు తగ్గిస్తే బాగుండేది. అది మామూలుగా ఛార్జీలు తగ్గించాలా. మామూలుగా అంతా ఫ్రీగా అంటే గవర్నమెంట్ కూడా భారం పడుతుంది. ఆ భారం ప్రజలపైన వేస్తారు అంతే. అది మెయిన్గా మా జీవనాధారం తగ్గిపోతుంది సార్. మెయిన్గా ఇది మా జీవనాధారం తగ్గిపోతుంది. ఎంతమంది దీనిపైన ఆధారపడి ఉంటారు? కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి దీనిపైన. కర్నూలు ఒకటే, మన కర్నూలు లోకలే కొన్ని వేల పల్లె అంటే ఇక్కడ పల్లెటూరు నుంచి 34 కిలోమీటర్ల నుంచి వచ్చి వాళ్ళు బతుకు జీవనాధారం చేసుకుని రాత్రి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతే ఉంటారు అన్నమాట, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి. అది ఏ పల్లెల వాళ్ళు వస్తారు? చాలా మంది ఇక్కడ మన నందికొట్కు నుంచి వస్తారు, విలవాడ, మిడుతూ, ఉసినాపురం, ఇక్కడ బెదంచెల నుంచి వస్తారు. అంతా మొత్తం అంతా వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. వచ్చి ఎన్ని వేల మంది వస్తారు? ఎంత వేలు అంతే చెప్పలేము కదా సార్. మనం అది ఈరోజు కొందరు వస్తుంటారు, పోతుంటారు, వెళ్తుంటారు కాబట్టి దానికి మనం ఎంత అని చెప్పలేము కదా. మా ఆటోకి మాకు ఒక 6 మంది 7 మంది ఎక్కుతారు అంతే. మా ఆటోలో వెళ్ళిపోతుంటాం. మొత్తంగా చూసుకుంటే కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఆటో వాళ్ళలు మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు 15,000కు పైగా ఆటో వాళ్ళలు పల్లెలకి రవాణా చేసేటువంటి పరిస్థితి ఉంది. పట్టణాలకు వచ్చే వారందరినీ కూడా తిరిగి ప్రయాణం పంపించడానికి లేదంటే ఉదయం తీసుకువచ్చేటువంటి ఆటో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళలకి ఉచిత బస్సు పెట్టడానికి మంచిదే అయినప్పటికీ మా కడుపులు కొట్టొద్దు అనే ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది. వీడజల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.